సత్తెనపల్లిలోని తన వార్డులో తట్టం మట్టి వేయలేదని, ఒక చిన్న అభివృద్ధి కూడా పనిచేయలేదని, వార్డులో ప్రజల వద్దకు వెళితే చెప్పుతో కొట్టేలా ఉన్నారని 16వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ఖమ్మంపాటి అబ్రహం ఆగ్రహంతో పాటు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోనే మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ చల్లంచెర్ల లక్ష్మీ తులసి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగింది. 16వ వార్డు కౌన్సిలర్ ఖమ్మంపాటి అబ్రహం మాట్లాడుతూ 16వ వార్డులో 2 గోణాలు ఏర్పాటు చేయాలని సంవత్సరం నుంచి అడుగుతున్నారని, అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని చెప్పుకొచ్చారు. వార్డులోకి వెళ్తే ఓ మహిళ సమస్యలపై నిలదీసి తనను చెప్పుతో కొడతానని చెప్పిందని, అది చెప్పుకోవాలంటే చాలా సిగ్గుచేటుగా ఉందని ఆయన అక్కడ బోరున ఏడ్చారు. తన వార్డులో ఆదివారం సాయంత్రంలోగా 2 గోణాలు ఏర్పాటు చేయకుంటే విలేకరులను పిలిచి ఎమ్మెల్యే కన్నా హయాంలో తమ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదనేది బహిరంగంగా ప్రకటిస్తానని అల్టిమేటం జారీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పేరు చెప్తే ప్రజలు చెప్పులు చీపుర్లు తీసుకొని కొట్టేలా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో 19వ వార్డు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి టీడీపీలోకి వెళ్ళిన కౌన్సిలర్ అవ్వారు శ్రీనివాసరావు జోక్యం చేసుకొని 7 కోట్లతో ఎమ్మెల్యే కన్నా హయాంలో అభివృద్ధి పనులు జరిగాయంటూ చెప్పబోతుండగా ఖమ్మంపాటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుపడి ఆపవయ్యా, అటు ఇటు మాట్లాడే వాళ్ళు ఉండబట్టే పరిస్థితి ఎలా తయారైందని ఆయనపై మండిపడ్డారు. మనకు రావాల్సిన గౌరవ వేతనాలే సరిగ్గా ఇవ్వడం లేదని, 6 నెలలుగా గౌరవ వేతనాలు రావడం లేదని తనదైన శైలిలో ఆవేదన వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. అంతేకాకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలని కౌన్సిలర్ అవ్వారు శ్రీనివాసరావుకు హితబోధ జారీ చేశారు. కో ఆప్షన్ మెంబర్ కొనతం స్వాతి, 24వ వార్డు కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్, 31వ వార్డు కౌన్సిలర్ తురక మేరీ గ్రోస్, 20వ వార్డు కౌన్సిలర్ కూకట్ల లక్ష్మి తదితరులు తమ వార్డులోని సమస్యలను అయితే ఆ సమావేశంలో ప్రస్తావించారు. అజెండాలోని అన్ని అంశాలను అయితే ఆమోదించారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వంలో పరిపాలన ముందుకు సాగలేదనేది వీళ్ళు చెప్పిన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చని తెలుస్తోంది.